మీద పడుతుంది అదే చీక్ ఠాక్ ఠామిషా చూడు కలర్ ఎంత ముందుకు వచ్చా దోస్తులు. ఇప్పుడైతే మంచిగా పప్పు ఉడకబెట్టుకున్నాం, పక్క పెట్టుకున్నాము. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. మిర్చి కట్ చేసుకున్నాం, టమాటా కట్ చేసిన, ఉల్లిగడ్డ కట్ చేసిన, ఎల్లిపాయలు తెల్ల ఉల్లిపాయలు మంచిగా నలగొట్టినాం. మళ్ళీ మునక్కాయలు కూడా మళ్ళీ కట్ చేసి మంచిగా పీస్ తీసుకొని కడిగి పెట్టినా పక్కకు. చింతపండు నానబెట్టి పెట్టుకున్నా. ఇప్పుడు పొయ్యి మీద పెట్టగానే పోసి అది మసలు పెట్టాలి. మంచిగా మసలు పెడితే సామి రంగా ఎట్లా అదిరి పోవాలా. చూద్దాం రేపు చూస్తారు ఎట్లా ఉన్నోళ్ళు మీరు కామెంట్ పెడతారుగా. ఇప్పుడైతే నూనె పోసుకోవాలా, సన్ఫ్లవర్ ఆయిల్. నూనె పోస్తే రుచి కొట్టాలి. వాస్ కొద్దిగా ఎక్కువ తక్కువ పోసినా కొవ్వు పెరుగుతుంది అయ్యా. అల్ల పెట్టు సెట్ గారు. తెల్లుల్లిపాయలు వేస్తున్నా. నూనె కాబొచ్చింది. ఎయ్యి తెల్లుల్లిపాయలు మాడిపోవాలి, మంచిగా ఉంటుంది, సమ్మగా ఉంటుంది. పచ్చిమిర్చి వేస్తున్నా. ఓ నాయన ఎసరు దిగింది. అలా టమాటా సోరవా దిగింది. అంబో నేను మసాలా చేస్తాను. ఇవి అంటే నాకు ఇష్టం. ఇంటికాడ ఉన్నాం కానీ దారిలో చేసుకునేది, కానీ ఇంటికాడ మనం ఎంత కొంత చేటు ఇప్పటికే ఇది కూడా ఏంది ఇప్పటికే పోయినాయి. 4 గంటలు అయినాయి. ఏ మధ్య చేస్తాడు నీకెందుకు రాగరాదు. ఉల్లిగడ్డ కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాము. నాయన ఎట్లా ఉండాలా సాంబార్ అంటే అట్లా ఉండాలా. ఉల్లిగడ్డలు సాంబార్కు మంచిగా పెద్ద పెద్దగా ఉంటే ములక్కలు వేయాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ జర మగ్గినాక ములక్కలు వేసుకోవాలి. నూనెలో గొలిస్తే ఎట్లా ఉంటాయి అనుకున్నావు. దోశలు ఇప్పుడైతే ములక్కాయలు వేసుకుంటాను. నూనెలో మంచిగా నూనె దిగాలి, మంచిగా ఉడకాలి. ఉడికితే రుచి వస్తుంది. ఇక అయ్యి ఎట్లా ఉండదు చెడు తినేవు నాయన. అలాగలాగే నువ్వు మా నూనెలో మంచిగా గోలించుకుంటే మంచిగా ఉంటుంది సాంబార్లు వేస్తే. ఎందుకంటే అల్ల సొరబోయి సప్పగా ఉంటుంది నూనె. మరి ఏమనుకున్నావు సేటు నువ్వు అంటివా ఏమో చేసినావు అంటివా. చేస్తే చూడు తిన్నాక అప్పుడు చెప్పినాను. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుంటాను. ఇక అన్నీ గ్రీన్ వస్తే అలా సొరవ దిగుతుంది. అబ్బా నాయన గ్రీన్ వస్తుంది. అలా ముద్దుగా కలబెట్టుకోవాలి. ఇక ఏయ్ నూనెలో చూడు నాయన. జర మగ్గినాక తర్వాత పసుపు ఉప్పు అన్నీ వేసుకోవాలి. ఇక చలో జర మగ్గాలి. ఒక 2 నిమిషాలు పెట్టుకుంటే. ఇదే ప్లేట్ ఎక్కడ పోయింది అది టమాటో ప్లేట్ కలిపి వదిలిస్తే. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ముక్కలు కూడా మంచిగా పడుతుంది. దోస్తులు ఎట్టుండ్రో రేపు కామెడీ పెట్టిన ఆయన సరిపడదు. చాలా 3 కోన్లు వేసిన సరిపోకుండా తర్వాత చూసుకున్నాను. ఏం అమ్మ చెంచాలు కొంచెం పసుపు వేసుకోవాలి, అంటే మంచిగా కలర్ కనపడేటట్టు. కొంచెం కలుపుకొని 2 నిమిషాలు మళ్ళీ ముద్ద పెట్టేసుకుంటే అబ్బా నీ అమ్మ అది చూడు కలర్ ఎంత ముద్దుకు వచ్చా. బాయ్స్ ఓకే. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నానే. పప్పు వేస్తుండే చెట్టు. అబ్బా నిమ్మలంగా చెట్టు అది చింతపండు అది పులుసు అలా పోయి మిర్చి కొట్టాలే మంచిగా. ఖరాబ్ అది నూనెలో గట్టిగా అయిపోయింది. అబ్బా మజా పిసుకేటు అట్టే పిసుకు పిసుకు ఏం నిజంగా చింతపండు దోస్తులు చింతపండు అయితే పోసుకోవాలి. సాంబారు ఎట్లా సూపర్ ఉండాలి. మా చేతి నిన్నమన్నా ఇక్కడ పోయేవి అంటే ఓహో చిన్నపిల్లలు పోయిన పోస్తుంది. అచ్చా నేను ఆడదానా ఏదో అత్తరు పుత్తరు చేసుకుంటాం అంతే. సరిపోతా సాంబారు సారు ఎందుకు. దోస్తులు ఇప్పుడైతే మిర్చి పౌడర్ వేసుకుంటున్నాము. ఇసుకపోయింది అది ఇప్పుడే వేసిన.
సినిమా పాట పాడుతున్నావు ఇలా మంచిగా తమ్ముడు సినిమా నుంచి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా కాల్చారు పవన్ కళ్యాణ్. వేసుకో. ఒయ్యారి బామవే ఎందుకే చల్ అమ్మ డిప్రెషన్ పోయింది అమ్మ. ఒయ్యారి బామవే ఓ హంస నడకదానవే ఎందుకే తొందర తొందర బుద్ధుల గుమ్మ అందరు ముందా రేపకే గుండెల దడదడ లేపకే గుండెల దడదడ అమ్మా ఇది మాత్రం బాగా వచ్చిందే. అది అట్నే. ఏ పిల్ల నీ పేరు లవ్లీలే జారిపోకే సపల్ల సిల్లి జాపండు ఉన్నవే బుల్లి ఉరించకే మళ్ళీ మళ్ళీ ఉయ్యారి బాబవే నీ అంశ నడకవే ఎందుకే నీకు తొందర తొందర అరే ఎన్ని సైగలు చేశానే దోసాని కలవవే దానికోసమే ఏషాలేసిన సిగ్నలే రారే పలకరిస్తే సరదాగా పలకరిస్తే సరదాగా బదులు రావే అసలు బదులు రావే అసలు నడుపు ఊపుతుంటే సింగారంగా చూడు అహాయలు అయ్యే చిక్ ఠాక్ ఠామిషా అయ్యే చిక్ ఠాక్ ఠామిషా ఏందది? సూర్యం అవి లవ్ యూ ఠాకు సిల్క ఈ చంటోడే ఎల్లగే కుల్కా ఏం చేస్తే చిన్నారి లిల్లీ ఏరి కోరి నా ఎంటకు వస్తుంది సిల్క పెదవుల నుంచి ఒక పాటే వస్తే దా సొమ్మేమి పోదేగా పరసుదానే కొలసూపు చూస్తే ఏమో అరిగిపోగానే లుక్ లైమ్ రామ చిల్క ప్రేమించావే బుల్లి ఇన్ని. ఇప్పుడైతే సాంబార్ మంచిగా మరిగింది. ఇక పక్క పెట్టుకొని మళ్ళీ ఎన్నిరపకాయలు గిన్నెరపకాయలు అన్నీ వేసుకొని మళ్ళీ పోపున పెట్టుకుంటే అప్పుడు అదిరిపోతుంది. చూడు నాయన మీరు కావాలంటే కూడా పోస్తారా నాయన? అది తింటే ఉరుకుడే ఎక్కడ ఏదో అట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నా కానీ వాళ్ళు అయితే అయితే నువ్వైతే బిర్యానీ అలవాటు అయింది రోజు తిని తిని. వాళ్ళు కొత్త తిన్న వాళ్ళు అయితే ఉరుకుడే లోట పట్టుకొని ఆ కొట్టల పోండి చెట్ల పోండి కొండల పోండి కొండలు కూడా బాగానే ఉన్నాయి. అంతేనా? నూనె అయితే చేస్తున్నా చాలు. గుంజలు పోపు గుంజలు నాయన ఎన్నిరపకాయలు వేస్తేనే టేస్ట్ వస్తుంది మంచిగా సాంబార్లా. మా చేతికి ఏమెరక ఇది అది అంటారు. అయ్యి అమ్మ నాయన అది చిరపరా అనగాల చూస్తారు. హే ముఖం మీద దూరం ఉండు సామి. వామ్మో దోస్తులు ఎట్లా ఉంది చూడు. ఏం కూర చేస్తున్నావే నువ్వు? ఆగు చెట్టు ఇట్లా అంటేనే కమ్మగా ఉంటుంది. వామ్మో రాగు చెట్టు నీ ముఖం మీద పడి మునక్కాయ సాంబార్ ఏందో కానీ మొత్తం అలానే పడుతుంది. దుమ్మంతా గ్యాస్ మీద పెట్టిండు గిన్నె. అదే నీ అమ్మ చేట కూర్చుంగా చెట్టు నోరు ఊరుతుంది తాత ఫస్ట్ టైం తిన అలా చెట్టు ఇది నువ్వు కలిపెట్టుకో అయ్యా. గుమ్మ గుమ్మలు ఆడే సాంబార్ అడే నోరు ఊరుతుంది ఇప్పుడే. చంపుకోవాలి ఇప్పుడు. ఏంది కడుపు నిండా తినొచ్చు ఇక తాత. చూడే చూడే మీద పడుతుంది గలుగుతాడా. మునక్కాయ సాంబార్ రెడీ. ఏముంది కానీ మునక్కాయ సాంబార్ రెడీ. అన్నం కూడా ఇలా మన గొలుసు తాత చేసిన మునక్కాయ సాంబార్ చూసి టేస్ట్ చూసి చెప్తా. కింద పోనీ సైడ్కి వేసుకో. సాంబార్ మంచిగా కలుపుకొని బుక్క బుక్క నోట్లో పోతుంటే మామూలుగా ఉండదే. బుక్కకు మునక్కాయ పెట్టుకొని తినాలి. కడుపు నిండా తినొచ్చు ఇప్పుడైతే. అన్నం మీద నీ సైడ్కి అన్నం కానీ కలిపేస్తే అట్లా తింటారా సాంబార్ ఎప్పుడైనా ఒక పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకో. నాకు వద్దు ఎండుమిర్చి సొరసొర అంటారు నాయన.
ఫస్ట్ టైం చేసిండు ములక్కాయ సాంబార్ తాత. నాకు సాంబార్ అంటే మస్తు ఇష్టం. నాకు ఇష్టమే ఇది. ఇట్లా జుర్రుతుంటే లోపలికి జారిపోతుంటది సాంబారు. ములక్కాయ జుర్రాలు. ఉప్పు కారం కారం మంచిగా వాసన మంచిగా సూపర్ ఉంది. నాకది నచ్చింది చెట్టు. నీకు ఉన్నాయి, నాకున్నాయి చెట్టు. నీకట్టుంది? అదిరిపోయింది ములక్కాయ సాంబార్ అయితే. ఓకే దోస్తులు, సాంబార్ అయితే ఓకే కుదిరింది, మంచిగా జబర్దస్త్గా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం పాట పాడాలనేది కామెంట్ చేయండి. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.